హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్లాన్ ఛానల్. సో ఇందాకే అఖండ 2 పెయిడ్ ప్రీమియర్ షూట్లో చూశాను. సో ఇమీడియట్గా వచ్చి మీతో రివ్యూ పంచుకుందామని చెప్పేసి వచ్చేసాను. సో మూవీ ఎట్లా ఉందంటే, బాలయ్య గారి తాండవం బాగుంది. బట్ కంటెంట్లో అంటే స్టోరీలో అయితే పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఇప్పుడు కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చాలా బాగుంది. సో బేసిక్గా మన అఖండ ఫస్ట్ పార్ట్ని అలా అలా గ్లిమ్సెస్ చూపిస్తూ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత బాలకృష్ణ గారు ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయే సీన్ ఒకటి పెట్టేసి ఆయన క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అఖండ క్యారెక్టర్ని మూవీలోనే ఫస్ట్లోనే బిగినింగ్లోనే బాలమురళీ కృష్ణ గారి క్యారెక్టర్, ఆ ఊర్లో క్యారెక్టర్ అవి చూపిస్తారు. సో ఫస్ట్ ఫైట్ బాగుంది. ఆ ఫైట్లో ఎస్పెషల్లీ బాలకృష్ణ గారికి వచ్చేసి బొబ్బి సినిమాలో మంచి పంచ్ డైలాగ్స్ ఉంటాయి డిఫరెంట్ లాంగ్వేజ్లో, కన్నడలో, తమిళ్లో, హిందీలో అట్లా. సో అటువంటి సీనే ఇందులో ఉంది ఒకటి, అంటే ఇంట్రొడక్షన్ సీన్. డెఫినెట్గా విజిల్ పడితే సీన్ అది, ఫ్యాన్స్ అందరికి పండగ సీన్ అది అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఫ్యామిలీ డ్రామా అది నడుస్తుంటుంది. సంయుక్త గారు ఎంటర్ అవుతారు. ఆవిడతో ఆ పాట అగైన్ దమ్మలని అదిరిపోయేదో ఆ పాట వచ్చేసి, ఆ పాట కూడా డాన్స్ యాజ్ యూజువల్ బాలయ్య గారి ఫ్యాన్స్ కి పండుగ. ఇన్ఫాక్ట్ ఆ పాటలో అఖండ ఫస్ట్ అంటే అఖండ మూవీలోని సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ లోని డాన్స్ స్టెప్ కూడా మళ్ళీ యాడ్ చేసినారు, జస్ట్ ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి. సో ఆ పాట కూడా బాగానే ఉంది. ఇంకా యాజ్ యూజువల్ ఏదో పెద్ద విపత్తు జరగబోతుంటుంది. ఆ దాని నుంచి వచ్చేసి మనకి హీరో మన అఖండ గారు ఇంటర్వెల్ దగ్గర వచ్చేసి కాపాడాలి. సో అదే సెటప్. సో ఇంటర్వెల్ సీన్ ఏదైతే వచ్చిందో అదైతే నాకు మరీ సిల్లీ అనిపించింది. వెరీ సిల్లీ. అంటే మరి ఇంత కన్వీనియంట్ గా ఇంత సిల్లీగా ఎట్లా రాసుకుంటారు అనిపించింది సీన్ని. అగైన్ ఇంటర్వెల్లో మళ్ళీ మన అఖండ గారు వచ్చేసేసి ఆ ఫైట్ సీన్ అది ఇది కొంచెం ఎనర్జీ ఇప్పిస్తుంది. ఇంటర్వెల్ సీన్ కొంచెం హైలోనే ఎండ్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా కంప్లీట్ గా ఇంకా ఎలా కాపాడతారు మన దేశాన్ని అని చెప్పేసి కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. మధ్యలో ఒక చిన్న మదర్ సెంటిమెంట్ సీన్ తో పాటు. సో సెకండ్ హాఫ్ అంతా కూడా లిటరల్ గా ఒక యాక్షన్ బ్లాక్ ఎపిసోడ్ మీదనే రన్ అవుతున్నట్టే అనిపిస్తుంది. సో అది ఓకే. అంటే కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కూడా మెయిన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఓకే, కాకపోతే ప్రతి 10 నిమిషాలకు కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు చెప్పే డైలాగ్స్ ఊకే ఎలివేషన్, టూ మచ్ ఎలివేషన్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏదో క్లాస్ పీక్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ లో అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక్కొక్క సీన్ కి డైలాగులు పేజీలు డైలాగులు వస్తూ ఉంటాయి. లిటరల్ గా ఈవెన్ స్పిరిచువాలిటీ మీద కూడా ఒక మంచి సీనే ఉంది, కానీ ఆ సీన్ కూడా లెందీ అనిపిస్తుంది. టూ మచ్ గా మనకి ఏదో క్లాస్ పీక్తున్న ఫీలింగ్ లోనే ఉంటుంది. టూ మచ్ గా ఇదేంటంటే బాలకృష్ణ గారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూడగలుగుతాం. సో దట్ ఈస్ వన్ వెరీ బిగ్ పాజిటివ్. అంతకుమించి బోయపాటి గారు యాజ్ యూజువల్ ఆయన సినిమాల్లో ఉండేటటువంటి ఓవర్ ద టాప్ సీన్స్, ఓవర్ ద టాప్ సీక్వెన్సెస్, అండ్ ఫైనల్ గా మళ్ళీ ఇంకా పెద్ద ఫైట్ పెట్టేసేసి మన కేజీఎఫ్ గన్ తీసుకొని వచ్చి కాల్ చేసేసి అందరినీ ఫైనల్ గా క్లోజ్ చేస్తారు, దేశాన్ని కాపాడేస్తారు. సో అంతటితో సినిమా ఎండ్ అయిపోతుంది. అక్కడ 3 ఏమైనా ఉందా అని చెప్పేసి వెయిట్ చేస్తుండినాను. ఫైనల్ గా అటువంటి అనౌన్స్మెంట్ అయితే ఏం లేదు. జస్ట్ జై అఖండ అని చెప్పేసి ఒక టైటిల్ వేసేసి వదిలేస్తారు. అది సీక్వెల్ అనుకోవాలో లేకపోతే సినిమా గురించి జై అఖండ అని అన్నారో తెలియదు, కానీ బట్ అలా ఎండ్ చేస్తారు. సో దాంతో మూవీ ఎండ్ అయిపోయింది. అగైన్ సో మూవీ పాజిటివ్స్ అని అనుకుంటే జస్ట్ బాలకృష్ణ గారు అంతే. నెగిటివ్స్ అనుకుంటే ఆ స్క్రిప్ట్ లో మ్యాటర్ లేదు, స్ట్రెంత్ లేదు. బాలకృష్ణ గారి సెకండ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, బాలమురళి కృష్ణ అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి ఒక ఫైట్ సీన్ తప్ప నుంచి మిగతా సినిమాలో అసలు ప్రామినెన్సే లేదు. ఈవెన్ మన సంయుక్త గారి క్యారెక్టర్ కూడా ఎంతో వచ్చి ఒక పాట వేసుకొని పోయింది. సో ఆవిడది కూడా పెద్ద స్ట్రెంత్ ఏం లేదు. సో బేసిక్గా లిటరల్ గా వేరే ఏ క్యారెక్టర్ కూడా అంత స్ట్రెంత్ లేదు. బాలకృష్ణ గారి కూతురు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది కొంచెం కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మన మెయిన్ అఖండ క్యారెక్టర్, ఓవరాల్ గా ఇట్ ఈస్ ఎ వన్ మ్యాన్ షో బాలకృష్ణ గారు. లిటరల్ గా అఖండ సినిమా నచ్చిన వాళ్ళు బోయపాటి గారి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో ఎలాంటి సీన్లు ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి ఓవర్ ద టాప్ సీన్స్ అన్ని పడతాయి. డైలాగ్స్ అక్కడక్కడ బాగానే ఉన్నాయి, బట్ చాలా లెందీగా ఉన్నాయి. కనుక కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే బాలకృష్ణ గారి మీద నేను అనుకుంటున్న స్క్రిప్ట్, అంటే ఆయనకి ఎలాంటి పవర్ఫుల్ స్క్రిప్ట్స్, ఎలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ పెడితే బాగుంటుంది అనే దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, లింక్ ఇస్తాను. అలాగే కామెంట్స్లో కూడా పెడతాను, చూడండి. అలాగే మీ సపోర్ట్ నాకు డెఫినెట్గా కావాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.